హలో అండ్ వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నా పేరు సత్య. అసెంబ్లీ సెషన్స్ ముగిసినా సరే తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త సెషన్ నడుస్తోంది. ఇప్పుడు అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ యుద్ధం సాధారణం. కానీ మంత్రి వర్సెస్ మాజీల చుట్టూ మాత్రమే ఎడతెగని పొలిటికల్ వార్ జరగడం కాస్త అసాధారణం. అందులోనూ గత 3-4 రోజులుగా నడుస్తోంది ఎపిసోడ్. మంత్రి పొంగులేటి టార్గెట్ గా మాజీ మంత్రులు కేటీఆర్ అండ్ హరీష్ విరుచుకు పడిపోతున్నారు. ఇటు మంత్రి పొంగులేటికి అండగా మంత్రులతో పాటు ఏకంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగారు. ఆరోపణలు చేయడం, ఆ తర్వాత ఆ టాపిక్ ఎండకాటు పడడం చాలా కామన్. కానీ పొంగులేటి ఇష్యూలో అలా జరగట్లేదు. ఎందుకని? పొలిటికల్ గా మొదలైన దాడి ఏకంగా ఫ్యామిలీ దాకా వెళ్ళింది. ఎందుకని? పైకి కనిపిస్తున్నంత చిన్న ఇష్యూ కాదిది. ఖమ్మం కిల్లాపై మొదలైన ఈ రాజకీయ రగడ హైదరాబాద్ శివార్లోని వట్టినాగులపల్లి వరకు వచ్చింది అంటే ఈ కథ చిన్నదేం కాదు. పాత పగపై కొత్త యుద్ధం చేస్తున్నట్టే లెక్క. గత 2.5 ఏళ్ల పాలనలో ఎన్నో స్కాములు జరిగాయని ఆరోపిస్తోన్న బీఆర్ఎస్ ఇప్పటి వరకు సరైన సాంకేతిక ఆధారాలు చూపించలేకపోయింది. బట్ పొంగులేటి క్రషర్ల వ్యవహారంలో గతంలో జారీ అయిన నోటీసులు, జరిమానాల ఆధారాలు దొరకడంతో దీనిని ప్రభుత్వంపై ఒక అవినీతి ముద్ర వేయడానికి సరైన ఆయుధంగా బీఆర్ఎస్ భావిస్తోందా? ఇంతకీ మంత్రి పొంగులేటి ఇష్యూలో ఏం జరిగింది? బీఆర్ఎస్ ఎందుకని ఇంత ప్రెస్టీజియస్ గా తీసుకుంది? వెనుకున్న కథ ఏంటి? కంప్లీట్ డీటెయిల్స్ ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో. రాఘవ కన్స్ట్రక్షన్స్ మైనింగ్ నుంచి వెలుగుమట్లలో కూల్చిపేతల దాకా బీఆర్ఎస్ అస్త్రాలన్నీ ఇప్పుడు పొంగులేటి అండ్ కో చుట్టూనే. ఇవిగో ఆధారాలంటూ అసెంబ్లీలో హరీష్ రావు, పొంగులేటిని బర్తరఫ్ చేయాల్సిందే అంటూ అటు లోక్ భవన్ కు కేటీఆర్. దీన్ని మరింత హాట్ టాపిక్ గా మార్చేశారు. 6 బర్తరఫ్ ముచ్చటే లేదు అంటూ సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అక్రమ మైనింగ్ కైనా భూ దోపిడీలకైనా బీఆర్ఎస్ హయాంలోనే పునాదులు పడ్డాయని కాంగ్రెస్ ఎదురుదాడికి దిగుతోంది. ఒకవైపు మైనింగ్ మంత్రి గడ్డం వివేక్ లెక్కలు తీస్తుంటే, మరోవైపు ఈ వివాదాన్ని తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్ కు ముడిపెట్టి బీఆర్ఎస్ డైలాగ్ వార్ నడుపుతోంది. ఇది కేవలం మైనింగ్ వివాదమా, లేక పొలిటికల్ రివెంజ్ డ్రామానా? అసెంబ్లీ రణరంగంలో పొంగులేటిని బీఆర్ఎస్ ఎందుకు టార్గెట్ చేస్తోంది? వారు ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ ఎంక్వైరీ సాధ్యమవుతుందా? జూన్ 2, 2014 నుంచి సిబిసిఐడి విచారణకు ఆదేశిస్తున్నామని ఇదే సభలో చెప్పినాం. పొంగులేటి వర్సెస్ బీఆర్ఎస్ అసెంబ్లీలో 3 రోజుల పాటు రణరంగమే జరిగింది. ఈ ఇష్యూ పైన పొంగులేటి సెంట్రిక్ గా అటు అసెంబ్లీలోనూ ఇటు బయట మూకుమ్మడి దాడి చేస్తూ పోయింది బీఆర్ఎస్. ఈ 3-4 రోజుల్లోనే రకరకాల అంశాలను, వివాదాలను తెరమీదికి తీసుకొచ్చింది గులాబీ పార్టీ. ఫస్ట్ ఆరోపణ రాఘవ కన్స్ట్రక్షన్స్ మీద. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ నిబంధనలను ఉల్లంఘించి జంట జలాశయాల పరిధిలో మైనింగ్ చేస్తోందని చెప్పుకొచ్చారు హరీష్ రావు. ఆధారాలు ఇవిగో అంటూ హరీష్ రావు కొన్ని డాక్యుమెంట్స్ బయటపెట్టారు. మూసీలో కారకులైనటువంటి కొన్ని ఇండ్లు ఏవైతే మూసీ నదిలో ఉన్నాయో ఆ ఇండ్లు కూల్చేస్తున్నాం, వాళ్ళను పక్కకు షిఫ్ట్ చేసి ప్రత్యామ్నాయం చూపిస్తా ఉన్నాం. మీ మైనింగ్ డిపార్ట్మెంట్ అధికారులే ఇది మూసీ నది కాలుష్యానికి, హైదరాబాద్ ప్రజలు తాగే జంట నగరాలకుండే హిమాయత్ సాగర్, గండిపేట్ కాలుష్యానికి ఈ క్రషర్ కారణమైతుందని మీ మైనింగ్ అధికారులే రాశారు. నేనేమంటున్నా అంటే పేదల ఇండ్లకు ఒక న్యాయం, రాఘవ కన్స్ట్రక్షన్ కి ఒక న్యాయం ఉంటుందా? నేను చెప్తున్నది కాదు, మీ డిపార్ట్మెంట్ యొక్క రికార్డ్సే నేను మాట్లాడుతున్నా. మీ డిపార్ట్మెంట్ ఏం చర్యలు తీసుకోలేకపోవడం వల్లనే మొదటిసారి కాదు, అదే రాఘవ కన్స్ట్రక్షన్స్ రెండవసారి ఇన్స్పెక్షన్ చేసినప్పుడు కూడా ఇల్లీగల్ మైనింగ్ క్రషింగ్ చేస్తున్నారని రెండవసారి కూడా మీ డిపార్ట్మెంట్ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. మీరు తీసుకోవాల్సిన కఠిన చర్యలు ఏంటి? యాజ్ పర్ ద మినరల్ రూల్స్ ఇయర్ 2000 ప్రకారంగా ఒక కంపెనీ మొదటిసారి రెండవసారి ఇల్లీగల్ క్రషింగ్ చేస్తున్నట్టు దొరికితే వాళ్ళను తక్షణమే క్రిమినల్ కేసులు పెట్టి 7 ఏడాది పాటు జైల్లో పెట్టాలని మీ రూల్స్ చెప్తా ఉంది. రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరిదో ఈ రాష్ట్రంలో తెలియదా? రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరికి సంబంధించిందో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు కదా అధ్యక్ష. ఆ కంపెనీ దగ్గర కూడా రికార్డ్స్ పెట్టింది అధ్యక్ష. దిస్ ఈస్ బిలాంగ్స్ టు రాఘవ కన్స్ట్రక్షన్స్ అని చెప్పి అక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించిందనేటువంటి కూడా రికార్డ్స్ ఉన్నాయి. మూసీ కలుషితం కావద్దని ఒకవైపు ప్రభుత్వం చెప్తోంది, కానీ దాన్ని కాలుష్యమయం చేస్తున్నదే మంత్రి పొంగులేటి కంపెనీ అనేది హరీష్ రావు ఆరోపణ. హిమాయత్ సాగర్, గండిపేట కాలుష్యానికి క్రషర్లే కారణమవుతున్నాయని అధికారులు ఇచ్చిన నోటీసులను సభలో చూపించారు.
ఈ విషయంలో ప్రతిపక్షానికో న్యాయం, అధికార పక్షానికో న్యాయమా అంటూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ సోదరుణ్ణి అరెస్ట్ చేసిన ప్రభుత్వం రాఘవ కన్స్ట్రక్షన్ విషయంలో ఎందుకని తాత్సారం చేస్తోందనేది హరీష్ రావు ప్రశ్న. ఇప్పుడు తప్పు నాదైతే నన్ను రేయండి, లేదు తప్పు దీనికి బాధ్యులు ఎవరు, రాష్ట్ర ఖజానాకు కొల్లగొట్టింది ఎవరు, రాష్ట్ర ఖజానాకు రావాల్సిన డబ్బులను అన్యాయంగా అక్రమంగా క్రషర్లు నడిపి ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళనే చర్య తీసుకోండి. అధ్యక్ష, నేను ఆవేదనతో చెప్తున్నా అధ్యక్ష, నా సహచర శాసనసభ్యుడు పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారి తమ్ముడు నా తమ్ముడు లాంటి వాడు. మేము ఉద్యమంలో పార్టీలో 20 ఏళ్లు కలిసి పనిచేసినాం. ఆ మహిపాల్ రెడ్డి గారి స్టోన్ క్రషర్ లో చిన్న తప్పు జరిగిందని రాత్రికి రాత్రి అరెస్ట్ చేసి 1 నెల రోజులు మా మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారు తమ్ముడిని జైల్లో పెట్టారే. అంటే ప్రతిపక్షానికి ఒక న్యాయం, అధికార పక్షానికి ఒక న్యాయం ఉంటుందా? రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ పొంగులేటితే కాబట్టి ఆయన్ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలనే డిమాండ్ వరకు ఈ ఇష్యూను తీసుకువెళ్లింది బీఆర్ఎస్. వెంటనే దీనిపై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేసింది. ఒకనాడు ఓబులాపురం మైనింగ్ కంపెనీపై వచ్చిన ఆరోపణలపై హౌస్ కమిటీ వేస్తే దానికి చైర్మన్ గా ప్రతిపక్ష ఎమ్మెల్యేను నియమించారని, ఈసారి కూడా అదే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇటు కేటీఆర్ కూడా ఈ ఇష్యూను గవర్నర్ దగ్గరకు తీసుకువెళ్లారు. స్పష్టంగా అడుగుతా ఉన్నా మీ ముఖ్యమంత్రిని, ఈ ప్రభుత్వాన్ని, తప్పు చేయకపోతే భయం ఎందుకు? మీ మంత్రి గారు తప్పు చేయకపోతే మీ మంత్రి గారి కుటుంబానికి సంబంధించిన సంస్థ మేము ఏదైతే ఆధారాలతో సహా బయట పెట్టామో అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారని ఎందుకు వారి మీద చర్యలు తీసుకోవట్లేదు? మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ మంత్రి గారిని బర్తరఫ్ చేయాలి అనే డిమాండ్ తో మేము హౌస్ లో కూడా పోతా ఉన్నాం. సభలో గందరగోళం నేపథ్యంలో నేరుగా సీఎం రేవంత్ రెడ్డి సమాధానమిచ్చారు. హౌస్ కమిటీ మాటన హరీష్ రావు ఏం చేయదలుచుకున్నారో చెబుతూ వెళ్లారు. తాతలు దిగొచ్చినా సరే పొంగులేటి రాజీనామా అనేదే ఉండదని చెప్పారు. నేరెళ్లకు సంబంధించిన ఇసుక మాఫియా మీద, శ్వేత గ్రనేట్స్ కు సంబంధించిన దాని మీద, గాయత్రి గ్రనేట్ కు సంబంధించిన దాంట్ల మీద, అదే విధంగా శిరీష జియో గ్రనేట్స్ కు సంబంధించిన విషయంలో, మిడ్ వెస్ట్ గ్రనేట్ కు సంబంధించి హరీష్ రావు గారు సొంత తమ్ముడు మహేష్ రావు గారు వారు మంత్రిగా ఉన్నప్పుడు దోపిడీకి పాల్పడ్డాడు. దీనికి సంబంధించి అదే విధంగా ఈ రోజు వాళ్ళు ఏదైతే ఆరోపణ చేస్తుందో, ఏదైతే ఈ రోజు రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించినో వీటన్నిటి మీద రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిబిసిఐడి విచారణకు నేను ఆదేశిస్తున్న అధ్యక్ష. అందరి నిగ్గు తేలుస్తా. కొల్లగొట్టింది మీరు. 5 ఏళ్లు హరీష్ రావు గారు, 5 ఏళ్లు కేటీఆర్ గారు ఈ శాఖ నిర్వహించి వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టి ఈ రోజు ఇసుక మాఫియాను నడిపి ఇప్పుడు మాట్లాడుతున్న శాసనసభ్యులు ఇసుక మాఫియాలో, ఇసుక దోపిడీలో భాగస్వాములు. ఇష్యూ అక్కడితో ఆగిపోలేదు. అసలు అక్రమ మైనింగ్, భూ కబ్జాలు జరిగిందే బీఆర్ఎస్ హయాంలో కదా అంటూ ఎదురు దాడికి దిగింది కాంగ్రెస్. మైనింగ్ మినిస్టర్ గా గడ్డం వివేక్ కూడా సమాధానమిచ్చారు. సిరిసిల్లాలో శాండ్ మాఫియా ఎంత నడిచింది అధ్యక్ష? అక్కడ నెలలలో 700 కోట్ల నుంచి 1000 కోట్లు చేసిందంటే ఇన్ని వందల కోట్ల రూపాయలు టీఆర్ఎస్ హయాంలో అన్ని కూడా అయినాయి. ఏదేమైనా కూడా అధ్యక్ష 10 సంవత్సరాలకెళ్ళి మైనింగ్ ఇసుకపై జరిగినటువంటి అరాచకాలు కానీ, మైనింగ్ పై జరిగే అరాచకాలు, కరీంనగర్ జిల్లాలో జరుగుతున్నట్టు గ్రానైట్ సంబంధించిన అన్ని గ్రానైట్ల మీద 10 సంవత్సరాలు ఎంక్వైరీ చేద్దాం. ఆ ఎంక్వైరీ సభంగా పెడదాం, ఇవి కూడా సభంగా పెడదాం అధ్యక్ష. ఏదున్న వాస్తవాలు ఏదున్నదో దాని ఇంకెవరున్నారో ఆ ఉన్న అందరి మీద ఆ 10 సంవత్సరాలు చేసిన వాళ్ళ మీద యాక్షన్ జరుగుతుంది అధ్యక్ష. ఆ విధంగా ముందు పోవాలని చెప్పి కోరుతున్నా అధ్యక్ష. ఈ సబ్జెక్ట్ ను మెల్లగా తెలంగాణ ఉద్యమానికి ముడిపెట్టింది బీఆర్ఎస్. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో భూతోపిడి అంటూ కౌంటర్ ఇవ్వడం మొదలుపెట్టింది. సరిగ్గా ఇక్కడే వెలుగుమట్ల ఇష్యూను కూడా తెరపైకి తెచ్చింది బీఆర్ఎస్. వెలుగుమట్లలో కూల్చివేతల వెనుక మంత్రున్నారంటూ అప్పట్లో నేరుగా ఆరోపణలు గుప్పించారు కేటీఆర్. రాఘవ కన్స్ట్రక్షన్స్, వట్టినాగులపల్లి ఇష్యూలో పొంగులేటిపై ఆరోపణలు రావడంతో తిరిగి వెలుగుమట్లను తెరపైకి తీసుకొచ్చారు. ప్రజలకు మంచి చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి మంత్రి అంతులేని భూదాహంతో దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, పేదలు, తర్వాత ఇతరత్ర హైదరాబాద్లో చుట్టుపక్కల ఎన్నో సంవత్సరాల నుంచి ఇతర వర్గాల వాళ్ళు కూడా తల్లిదండ్రుల నుంచి, తాత ముత్తాతల నుంచి సంక్రమించిన వివిధ ఆస్తులు భూముల రూపంలో వాళ్ళు ఇక్కడ ఉంటే వాటి మీద కన్నేసిన ఈ గద్ద
పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే గద్ద, ఈ భూబకాసురుడు వెలుగుమట్ల నుంచి మొదలుకొని వట్టినాగులపల్లి దాకా ఇండ్లు కూలగొడతాడు, గూండాలను పెట్టి బెదిరిస్తాడు, భూములు కబ్జాలు పెడతాడు, లేకపోతే మీ అంత చూస్తా అని మాట్లాడతాడు. అసలు ఈ యుద్ధం ఎక్కడ మొదలైంది? వెరీ ఇంట్రెస్టింగ్ ఆన్సర్. బీఆర్ఎస్ పొంగులేటి మధ్య ఇప్పుడు జరుగుతోన్న ఈ వార్ నిజానికి 2023 ఏప్రిల్ 10నే మొదలైంది. ఆ రోజున పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. అంతకు ముందు నుంచే బీఆర్ఎస్ లో పొంగులేటికి పొసకలేదు. కానీ 2023 ఏప్రిల్ 10 నుంచి పొంగులేటి గేర్ మారింది, ఆయన పంచ్ మారింది. బీఆర్ఎస్ పట్ల ఆయన తీసుకున్న వైఖరిలోనూ మార్పు వచ్చింది. అది ఎంత దాకా వెళ్ళిందంటే ఖమ్మంలో ఒక్క సీటు కూడా గెలవనివ్వబోమంటూ సవాల్ చేసి అధికారంలోకి వచ్చాక సిరిసిల్ల, సిద్దిపేటలో ధరణి పేరుతో జరిపిన భూదందాను బయటకు తీస్తామంటూ ఛాలెంజ్ విసిరారు. మధ్యలో దీపావళి బాంబులు పేలుతాయంటూ ఓ సెన్సేషన్ క్రియేట్ చేశారు. బీఆర్ఎస్ పై పొంగులేటి ఈ రేంజ్ లో విరుచుకుపడ్డంపై అటు కేటీఆర్ అండ్ హరీష్ రావు కూడా పొంగులేటిని టార్గెట్ చేయడానికి కొన్ని ప్రత్యేక కారణాలున్నాయి. ఖమ్మంలో అయినా, వట్టినాగులపల్లిలో అయినా బీఆర్ఎస్ టార్గెట్ ప్రస్తుతం మంత్రి పొంగులేటి. అందుకు ఒక కారణం, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవనివ్వం అంటూ ఆనాడు పొంగులేటి సవాల్ చేయడమే. 2014లో ఖమ్మం ఎంపీగా గెలిచి ఆ తర్వాత బీఆర్ఎస్ లోకి వెళ్లిన పొంగులేటికి 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కానీ 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కానీ టికెట్ ఇవ్వలేదు. బహుశా ఏ అసంతృప్తి ఉండుంటుందో, అంతర్గతంగా ఏ రాజకీయ పరిణామాలు జరిగి ఉంటాయో కానీ బీఆర్ఎస్ కు కాస్త యాంటీగా మారారు. ఎన్నికలకు ముందు ఖమ్మంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దాంతో బీఆర్ఎస్ పార్టీ పొంగులేటిని సస్పెండ్ చేసింది. అప్పుడే ఖమ్మం జిల్లా నుంచి ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థి కూడా అసెంబ్లీ గేటు తాకడు అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆనాటి నుంచి మొదలైంది బీఆర్ఎస్ వర్సెస్ పొంగులేటి ఇష్యూ. 2014, 2018లో మీకు ఒక్కొక్క అసెంబ్లీ సీట్లు వచ్చాయి. 2023 అంటే ఈ సంవత్సరం జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల దీవెనలు, ఆశీస్సులతో ఒక్కళ్ళంటే ఒక్కళ్ళని కూడా అసెంబ్లీ గేటు తాకనీయను. ఆ మాటకొస్తే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో గట్టి ఊపొచ్చిందే పొంగులేటి బీఆర్ఎస్ నుండి వీడి కాంగ్రెస్ లో చేరాక అనే టాక్ ఉంది. ఇది బీఆర్ఎస్ కు కాస్త మంట పుట్టించింది అప్పట్లో. ఆనాడు పొంగులేటి, జూపల్లి కృష్ణారావు ఒకేసారి కాంగ్రెస్ లో చేరారు. అప్పటికే బీఆర్ఎస్ వర్సెస్ పొంగులేటి నడుస్తోంది కూడా. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవనివ్వబోమంటూ చేసిన సవాల్ దాదాపుగా నిజమైంది. భద్రాచలం సీటు తప్ప అన్ని కాంగ్రెసే గెలిచింది. దీంతో ఖమ్మంలో తిరుగులేని పట్టు సాధించారు. ఆ తర్వాత మినిస్ట్రీ, రెవెన్యూ శాఖ మంత్రిగా పదవిలోకొచ్చారు. ఆర్థిక బలం, అంగబలం తోడు అధికార బలం కూడా వచ్చింది. అదే సమయంలో కేటీఆర్ పై ఫార్ములా ఈ రేస్ కేసు నడుస్తూ ఉండడంతో ఆ నేపథ్యంలో దీపావళి బాంబులు పేలుతాయంటూ మరో బాంబు పేల్చారు. అప్పట్లో దీపావళి పొలిటికల్ బాంబులు అనే మాట ఒక సెన్సేషన్. పొంగులేటి టార్గెట్ కేటీఆర్ఏ అన్నట్లుగా ఆనాడు ఈ వ్యవహారం నడిచింది. దీపావళి కంటే ముందే బాంబులు పేలపోతాయని చెప్పాను. తప్పకుండా తప్పు ఎవరు చేశారో, ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రజల సొత్తు, పేదవాళ్ల సొత్తు ఎవరైతే కొల్లగొట్టారో, అనేక నామ్స్ ని తుంగలో తొక్కి వారి తాత ఆస్తిలాగా, వారి ఆస్తిలాగా ఎవరైతే దోచుకున్నారో వారందరికీ మొదటి విడతగా ట్రయల్ రిలీజ్ కాబోతుంది రాబోయే 1-2 డేస్ లో. అంతేకాదు ధరణి ద్వారా కేటీఆర్ అండ్ హరీష్ రావు భూములు దోచుకున్నారంటూ ఆరోపించారు పొంగులేటి. సిరిసిల్లలో కేటీఆర్, సిద్దిపేటలో హరీష్ రావు భూ కబ్జాలు చేశారంటూ ఆరోపణలు చేశారు. ఖచ్చితంగా ఆనాటి భూదందాను తవ్వుతాం, విచారణ జరిపిస్తాం, చట్టపరంగా వెళ్తామంటూ స్టేట్మెంట్లు ఇచ్చారు. పైలట్ గా కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ అయిన ఒక కేరళ సంస్థకి ఈ ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేసే కార్యక్రమాన్ని ఆల్రెడీ ఇచ్చాం. పైలట్ మోడల్లో ఫస్ట్ సిరిసిల్ల, సిద్దిపేట 2 జిల్లాలు ఇచ్చాం. దానికి సంబంధించిన ఆల్మోస్ట్ రిపోర్టు ఆ సంస్థ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇలా ధాటిగా ఆడుతున్న సమయంలో
బాల్ నేరుగా వచ్చి బీఆర్ఎస్ చేతిలో పడింది. మంత్రి పొంగులేటిపై భూ కబ్జా ఆరోపణలొచ్చాయి. ఆయన కంపెనీగా చెబుతున్న రాఘవ కన్స్ట్రక్షన్స్ పై అసెంబ్లీలో రచ్చ మొదలైంది. పొంగులేటిపై తాము చేసే ఆరోపణలకు ఆధారాలున్నాయంటూ కేటీఆర్, హరీష్ వచ్చిన అవకాశాన్ని విడవకుండా ఉపయోగించుకున్నారు. ఇక్కడ మంత్రి పొంగులేటి కుమారుడు హర్షను తీసుకొచ్చింది బీఆర్ఎస్. అతనిపై గతంలో ఈడీ కేసు నమోదు చేసినా ఇప్పటిదాకా ఏ చర్యలు తీసుకోలేదని ఆరోపించింది ప్రతిపక్షం. ఆధారాలున్నా ఈడీ ఏవీ చేయడం లేదు. బీజేపీ అదానీ అండా పొంగులేటి ఫ్యామిలీకి ఉందంటూ బీఆర్ఎస్ మాట్లాడడం మొదలుపెట్టింది. ఓవరాల్ గా పొంగులేటి ఏ భూ ఆరోపణలనైతే కేటీఆర్ అండ్ హరీష్ మీద చేశారో ఇప్పుడు అలాంటి భూ ఆరోపణలే పొంగులేటిపై వినిపిస్తున్నాయి. సో అంది వచ్చిన అవకాశంపై పట్టు బిగించాలనుకుంటున్నారు కేటీఆర్ అండ్ హరీష్. ఈ ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడుతోందని పదే పదే విమర్శిస్తున్న బీఆర్ఎస్ కు పొంగులేటి ఇష్యూ ఒక ఆయుధంగా దొరికింది. పైగా ఖమ్మంలో పట్టు సాధించి చేసిన సవాల్ నెరవేర్చుకున్న పొంగులేటి పైన పొలిటికల్ ఫైర్ కనిపిస్తోంది. అందుకే ఈ ఇష్యూను అంత ఈజీగా వదిలిపెట్టడం లేదు బీఆర్ఎస్. రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇష్యూ అసెంబ్లీలో రచ్చరైపోయింది. అసెంబ్లీ బయట వట్టినాగులపల్లి మ్యాటర్ మంటలు పుట్టించింది. ఈ రెండు ఇష్యూలకు కేంద్ర బిందువు పొంగులేటే. బట్ కేవలం రాజకీయంగానే నడవలేదు ఇష్యూ. పొంగులేటి ఫ్యామిలీ దాకా, వ్యక్తిగత ఆరోపణల దాకా వెళ్లాయి. ఇంతకీ పొంగులేటి ఫ్యామిలీని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? ఆ డీటెయిల్స్ షార్ట్ బ్రేక్ తర్వాత. వెల్కమ్ బ్యాక్. పొంగులేటిపై వస్తా ఉన్న భూ కబ్జా ఆరోపణలు జస్ట్ శాంపిల్ మాత్రమే అంటోంది బీఆర్ఎస్. తమ దగ్గర ఆధారాలున్నాయి కాబట్టి వందల భూదందాల్లో ఇదొకటి తప్ప నిజానికి 2.5 ఏళ్లగా రేవంత్ ప్రభుత్వం ఇదే కబ్జాల్లో మునిగి తేలిందంటోంది. ఇందులో పొంగులేటి పాత్రనే ప్రశ్నించింది. అక్కడితో ఆగకుండా పొంగులేటి కుమారుడు హర్షపై వచ్చిన ఆరోపణలు ప్రశ్నించింది బీఆర్ఎస్. ఇక ఇష్యూ పొంగులేటి ఇంటి తలుపు తడుతోంది అనుకున్న సమయంలో స్టోరీ మలుపు తిరిగింది. అసలు పొంగులేటికి గాని, పొంగులేటి హర్షకు గాని వట్టినాగులపల్లి అంశంతో సంబంధమే లేదనే స్టేట్మెంట్స్ బయటకు వచ్చాయి. ఇంతకీ ఈ వట్టినాగులపల్లి కథ ఏంటి? పొంగులేటి వర్సెస్ బీఆర్ఎస్ పొలిటికల్ ఇష్యూ మాత్రమే కాదిది, అంతకు మించి. మొదట రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరుతో మంత్రి పొంగులేటిపై ఆరోపణలు గుప్పించింది బీఆర్ఎస్. ఆ కంపెనీతో మంత్రికి సంబంధమే లేదన్నది సీఎం రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ కూడా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొంగులేటి కుటుంబ సభ్యులు ఎవరికో బంధువులకు వ్యాపారం ఉంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఏం సంబంధం అధ్యక్ష? మీలాగా సొంత చెల్లెని ఇంట్లోకెళ్ళి ఎలగొట్టి, పార్టీలకెళ్ళి ఎలగొట్టి దోపిడీకి పాల్పడ్డ మీరు ఈ రోజు వారి బంధువులకు, దూర బంధువులకు వ్యాపారం ఉందని చెప్పి శ్రీనివాసరెడ్డి గారికి ముడిపెట్టి శ్రీనివాసరెడ్డి గారిని బెదిరించి లొంగ తీసుకోవాలని ఏదైతే ప్రయత్నం చేస్తుందో ఇది దిక్కుమాలిన చర్య. సరిగ్గా ఆ సమయంలోనే వట్టినాగులపల్లి అంశం మరోసారి తెరపైకొచ్చింది. ఈ అంశమే పొంగులేటి ఫ్యామిలీ వరకు వెళ్లింది. వట్టినాగులపల్లిలో పొంగులేటి హర్ష భాగస్వామిగా ఉన్న న్యూజెన్ సంస్థ ఒక ప్రాజెక్ట్ చేపడుతోంది. ఆ ప్రాజెక్టు పక్కనే సతీష్ షా, పల్లవి షా కుటుంబానికి చెందిన భూములున్నాయి. ఆ భూముల్లోంచి వెళ్లడానికి రోడ్డుకు భూమి కావాలని ఆ సంస్థ అడిగిందని ఒక వాదన. మొదట రోడ్డుకు భూమి మాత్రమే అడిగి ఆ తర్వాత 3 ఎకరాలు కోరారనేది మరో వాదన. అది కూడా పక్కకు వెళ్లిపోయి ఏకంగా 27 ఎకరాలు ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని ప్రధాన ఆరోపణ. ఒక అరాచక పర్వానికి తెరలేపినారు. ఆయన డిపార్ట్మెంట్ లోని ఏడీ సర్వే అనేవాడిని అడ్డం పెట్టుకుని శ్రీనివాసరావు అనే వ్యక్తిని అన్అఫీషియల్ గా బెదిరించారు. ముందు ఏమని, మీ ల్యాండ్ ఇక ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు, ఇందాక వారు చూపెట్టిన ఫోటో అదే. ఔటర్ రింగ్ రోడ్ లోనే మీ ల్యాండ్ కొంత పోయింది, తర్వాత కొంత లేని పక్క సర్వే నెంబర్ నూకి అటు చేసి ఇటు చేసి మొత్తానికి ఇచ్చేతందుకు, బెదిరించేతందుకు, వాళ్ళు ల్యాండ్ ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి పరోక్షంగా బెదిరింపులు అధికార యంత్రాంగం ద్వారా చేసే ప్రయత్నం చేశారు. పరిగెత్తుకుని వస్తే వాళ్ళకి చెప్పిన మాట వచ్చి దాడి చేసిన గుండాలు ఇక్కడనే మిమ్మల్ని హక్కు జిందా గాడ్ దేంగే అంటే ఇక్కడే మిమ్మల్ని సజీవంగా పాతి పెడతాం అని బెదిరించారు. బెదిరిస్తే పాపం వాళ్ళు ఏం చేయాలో తెలియక పోలీసు ఫోన్ చేసినారు. నిజానికి గతేడాది డిసెంబర్లోనే ఈ భూ కబ్జా ఆరోపణలు వినిపించాయి. అప్పట్లో బౌన్సర్లను పెట్టి సతీష్ షా ఫ్యామిలీపై దాడులు చేయించారనే ఆరోపణలొచ్చాయి. అప్పట్లో ఒక యువ పోలీస్ ఆఫీసర్ దాడులు చేసిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి
ఆనాటి ఘటనలో ఉన్న వాళ్ళందర్నీ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారన్న టాక్ నడిచింది. బట్ మంత్రి పొంగులేటి జోక్యంతో ఆ ఎఫ్ఐఆర్ మార్చేయడమే కాదు, ఆ అధికారిని సైతం బదిలీ చేశారని మరో బాంబు లాంటి వార్త వినిపించింది. కారణం, అలా బెదిరించిన వాళ్లలో పొంగులేటి కుమారుడు హర్ష కూడా ఉన్నారనే ఆరోపణలు వినిపించడమే. సతీష్ షా, పల్లవి షా పెట్టిన ప్రెస్ మీట్ కు కేటీఆర్ స్వయంగా వెళ్లారు కూడా. షా ఫ్యామిలీని బెదిరించడానికి పొంగులేటి శ్రీనివాస్ నేరుగా వెళ్లారంటూ కేటీఆర్ ఆరోపణలు గుప్పించారు. దగ్గర ఇప్పుడు మనం మాట్లాడుతున్న భూమి యొక్క విలువ దాదాపు 1400 కోట్ల రూపాయల విలువ చేసే భూమి ఇది. దీని మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కన్ను పడింది. పడ్డ తర్వాత ఆయన వారి ఇంటికి 2 సార్లు వచ్చారు. వారి కుమారుడు వచ్చారు. వచ్చి మాకు ఈ ల్యాండ్ కు మొదలు తవ్వ కావాలి, ఇళ్ళకి వెళ్ళి మాకు తవ్వలేదు, పోవడానికి వెనకాల మేము భూమి తీసుకున్నాం, దానికి తవ్వ అడిగారు. వీరు మాకు ఇష్టం లేదు, మేము అట్లా దీని ఒక తోట పెట్టుకున్నాము, మా పిల్లల కోసం పెట్టుకున్నాం, ఇవ్వమని చెప్పారు. తర్వాత ఏం చేసినారు, మంత్రి గారు స్వయంగా వచ్చారు, ఇంటికి వచ్చినారు. ఇంటిమిడేషన్, వారు మాట్లాడిన మాట ఏంటంటే ఇంటిమిడేషన్, బెదిరించడానికి వచ్చినట్టుంది తప్ప ఇంకో దానికి రాలేదు. మంత్రి గారు వచ్చారు. ఇక్కడే ఒక ట్విస్ట్. పొంగులేటి శ్రీనివాస్, పొంగులేటి హర్ష తమను బెదిరించారని ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారో ఆ సతీష్ షా ఫ్యామిలీ నుంచి మరో సెక్షన్ బయటకొచ్చి ప్రెస్ మీట్ పెట్టింది. ఇది ఫ్యామిలీ గొడవ, భూమి సరిహద్దుల రగడ తప్ప పొంగులేటితో కానీ పొంగులేటి ఫ్యామిలీకి కానీ ఈ రాజకీయాలతో కానీ సంబంధం లేదని మీడియా సమావేశం పెట్టారు. హర్ష ఒక పార్ట్నర్. He's not even I am the managing partner. Political ga, you guys will have your political fights and battles. That's all fine. కానీ ఇక్కడ వచ్చేవారికి ఇది ఉత్తి ఏదో హర్షాని ఇంకా మినిస్టర్ గానే టార్గెట్ చేస్తున్నది కాదు. సో ఖమ్మం నుంచి వట్టినాగులపల్లి దాకా ఈ పొలిటికల్ వార్ నడవడం వెనుక ఇంత పెద్ద కథ ఉందన్నమాట. ఖమ్మంలో బీఆర్ఎస్ ను అడుగు పెట్టనివ్వొద్దని పొలిటికల్ గా పర్సనల్ గా తీసుకున్న పొంగులేటికి అదే స్థాయిలో కౌంటర్ ఇవ్వడం మొదలుపెట్టింది బీఆర్ఎస్. వెలుగుమట్ల కూల్చిపేతలను ఎంతవరకు తీసుకెళ్లాలో అంతదాకా తీసుకెళ్లి ఇప్పుడు రాఘవ కన్స్ట్రక్షన్స్ వట్టినాగులపల్లి ఇష్యూస్ తో మరింత బిగిస్తోంది. మొత్తానికి పొంగులేటిని కేవలం పొలిటికల్ గానే కాదు, పర్సనల్ గాను అటాక్ చేస్తోంది బీఆర్ఎస్. ఇది వాటి బర్నింగ్ టాపిక్. చూస్తూనే ఉండండి టీవీ9.